నమస్కారం సార్. నమస్కారం నమస్కారం సార్. సార్ మీరు ఎక్కడండి? సార్ మాది ఖానాపూర్. కానాపురా. నా పేరు నందిరామయ్య. సార్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను సార్. ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు ఏ సార్. సమస్య అండి మీకు? ఏ సమస్య నెక్స్ట్ సార్ డిస్క్ L4 L5 S1 తర్వాత సయాటికా ప్రాబ్లం తోటి నేను చాలా బాధపడుతున్నా సార్. సార్ ఈ సందర్భంలో అనేక హాస్పిటల్స్ తిరగడం జరిగింది. ఓకే, అనేక హాస్పిటల్ తిరిగినా కూడా ఆపరేషన్ తప్ప మార్గం లేదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, మరి ఆపరేషన్ లేకుండా ఎక్కడైనా ఇది నయం అవుతుందా అనేటువంటిది నేను ఆరాధించినటువంటి సందర్భం లోపల కొంతమంది ఈ నవోపేట సత్యం ట్రెడిషనల్ మెడిసినల్ ట్రీట్మెంట్, ఇక్కడ సత్యం డాక్టర్ గారు ఉన్నారు, వారి వద్దకు వెళ్తే అక్కడ నయం కావడానికి అవకాశం ఉందని చెప్పడం తోటి మేము ఇక్కడికి రావడం అనేది జరిగింది సార్. దాంతో ఇక్కడ వచ్చిన తర్వాత మేము మీతో కూడా మేము మాట్లాడి ఉన్నాం సార్. మాట్లాడిన తర్వాత దీని నయం కావడానికి ఇక్కడ ఏమేమి ట్రీట్మెంట్ చేస్తారనేటువంటిది కూడా ఆరాధించడం అనేటువంటిది జరిగింది సార్. ఎందుకంటే మేము బాగా తిరిగారు కాబట్టి, మేము ఆర్గనైజేషన్ ఫీల్డ్ లో కూడా ఉన్నాం కాబట్టి ఇది ఎంతవరకు నయం అవుతుంది అనేటువంటి దానికోసం కూడా అనుమానంతోటి కొంత పరిశోధన చేయడం కూడా జరిగింది సార్. ఆ తర్వాత మాకు ఒక నమ్మకం విశ్వాసం అనేటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఒక నమ్మకం విశ్వాసం కుదిరింది సార్. మాకు రమేష్ రాఠోడ్ అని మమ్మల్ని నేను మాజీ ఎంపీ గారు నన్ను చూడడానికి వచ్చి కలవడం జరిగింది. ఆ సందర్భంగా నేను నాకు అవస్థను చూసి అయినా ఇక్కడ ట్రీట్మెంట్ మీరు నవోపేటకు పోవాలని సూచించడం అనేటువంటిది వారు చెప్పడం తోటే నేను ఇక్కడ దాకా వచ్చాను సార్. అక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక రకంగా దీనికి డాక్టర్ గారే మమ్మల్ని అడుగుతారు అనుకుంటే మేమే మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రకంగా ఈ నవోపేట ప్రాంతంలో ఖానాపూరు నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని ఈ నవోపేట ప్రాంతంలో ఇంత గొప్ప హాస్పిటల్ ఉంది, ఇంత గొప్ప డాక్టర్ ఉన్నారు అనేటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మాకు తెలిసింది సార్. అదే కాకుండా మొత్తంగా ఈ ట్రీట్మెంట్ సంబంధించినటువంటిది ఒక అనుభూతి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా చూస్తే నిజంగా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని పొందినట్టుగా అనిపించింది. అంటే ఇక్కడ వాతావరణం గాని, లేదా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గాని, ఇక్కడ ఉన్నటువంటి రిసీవింగ్ పద్ధతి గాని, ఇక్కడ పేషెంట్ రావడంతో ఇక్కడికి వస్తే సగం రోగం నయమయ్యేటువంటి విధంగా ఇక్కడ మీరు గాని, డాక్టర్ గా మీరు గాని, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గాని చాలా బ్రహ్మాండంగా వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి పద్ధతి ఉన్నది. వాళ్ళు కూడా చక్కగా ఆ విషయాలు తెలుసుకోవడం, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగింది. అంతగా మాకు ప్రారంభంలో వచ్చిన తర్వాత ఇక్కడ ఇబ్బంది చాలా, అంటే నడవలేనటువంటి పరిస్థితి అండి. అసలు ఒక రకంగా ఏంటంటే మేము నడుస్తామా, ఈ జీవితం ఇంతటితోనే కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది ఒక రకమైనటువంటి బాధను అనుభవించి, భరించలేనటువంటి బాధ నుంచి నిజంగా మాకు విముక్తి జరుగుతుందా అంటే ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించినట్టుగా అనిపించింది. ఆ విధంగా మొత్తం ఈ జీవితంతో ముగిసే జీవితానికి ఇప్పుడే ప్రారంభమైంది అనేటువంటి ఒక సంతోషాన్ని మాత్రం మేము పొందగలిగాము సార్. మేము, మా కుటుంబం కూడా అదే విధంగా, మాతో పాటుగా మా ఫ్యామిలీ కూడా ఆ విధంగా సఫర్ అయినటువంటి పరిస్థితి ఉండే. అలాంటి స్థితిలో సార్ ఇంటరప్ట్ ఏంటంటే ఈ సయాటికా అనే వాళ్ళది నేను చాలా మంది చూస్తున్నా, మీరు చూసారు కదా ఇక్కడ ఎంత మంది ఉంటారు మీతో పాటు సార్. అదే సార్, అందుకోసం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది అనేక జిల్లాల నుంచి, అసలు ఇక్కడ నుంచి ఒక మారుమూల ప్రాంతమైనటువంటి ఒక పల్లెటూరు నుంచి ఈ మొత్తం వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కు పోతున్నటువంటి ఈ పరిస్థితుల లోపల అసలు 100 కిలోమీటర్ల నుంచి మేము ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి సందర్భంలో 100 కిలోమీటర్ల నుంచి వచ్చినటువంటి పేషెంట్లను చూశాను సార్. అందులో మామూలు వాళ్ళు కాకుండా అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు, అనేక డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళని కూడా చూసినప్పుడు నిజంగా ఇది అద్భుతము. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండడం, ఈ హాస్పిటల్ ఉండడం ఒక ఆశ్రమంగా ఇది దినదినం అభివృద్ధి కావడం అనేటువంటిది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటిది. ఈ ప్రకృతి ఒడిలోనే ఉన్నామా, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే మేము నయమైన తర్వాత మాకు ఒక ఆనందం, అదులు లేనటువంటి ఆనందాన్ని మాత్రం మాకు మిగిల్చిందని చెప్పక తప్పట్లేదు సార్. పరిస్థితి ఏంటంటే మొత్తం కూడా ఇక్కడ ఒక రకమైన ట్రీట్మెంట్ సంబంధించి ఆక్యుపెంచర్, ఆక్యుప్రెషర్, దీనికి సంబంధించినటువంటిది మొత్తంగా మేము చూస్తే ఇందులో
చాలా మంది ఏమనుకున్నారంటే ఇదేదో మోటు వైద్యము, ఇదేదో పాతకాలం నాటి పాడు వైద్యము, మోటు వైద్యం అనేటువంటి పద్ధతిలో మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆక్యుప్రెషర్ సంబంధించినటువంటిది ఏదైతే ఈ మసాజ్ సిస్టమ్ అనేటువంటిది అది సంబంధించినటువంటి పాత కాదు అనేటువంటిది, కైరోల్ లాంటిది, కప్ థెరపీ అనేటువంటిది, తేరా అనేటువంటిది, ఇంకా అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్ వలన చాలా తొందరలోనే దానికి సంబంధించిన నయం కావడానికి ఇది రోగాలు నయమవుతున్నాయి. నేను వచ్చిన సందర్భంలో సార్ నేను చెప్పేది ఏంటంటే బాగా పూర్తిగా నన్ను పట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి, ఎత్తుకొని వచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ అలాంటి ఎత్తుకొని వచ్చినటువంటి పరిస్థితి నుంచి నేను నడవగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, నేను ఇతర వర్క్ చేయగలుగుతున్నాను అంటే ఇక్కడ ఈ యొక్క ఆశ్రమం ఇక్కడ జరిగినటువంటి ట్రీట్మెంటే. అది మీ ద్వారా సార్ ఆ ట్రీట్మెంట్ జరగడం, మీ సిబ్బంది ద్వారా జరగడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం సార్. అది మేము మా జీవితంలో మరవరానటువంటి ఆనందంగా మిగిలిపోతున్నది అనేటువంటిది మేము మీకు అందరికి కూడా, మీకు మీ స్టాఫ్ అందరికి కూడా మేము అభినందన తెలియజేస్తాం సార్. అదే విధంగా ఇక్కడ ఈ హాస్పిటల్ సంబంధించినటువంటిది కూడా మొత్తంగా కూడా అన్ని సౌకర్యాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా తీసుకునే విధంగా ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఒక రకంగా ఏంటంటే ఈ ఏ సౌకర్యాలు ఉంటాయి, నవోపేటకు పోతే ఏముంటుంది అక్కడ అనేటువంటిది ఎవరైతే అనుకుంటారో వాళ్ళ ఆలోచనలు పటాపంచలు చేసేటువంటి పద్ధతిలో ఇక్కడ ఉండడానికి రూమ్ల సౌకర్యం గాని ఫుడ్ సౌకర్యం గాని, ఫ్రీగా భోజనం పెట్టేటువంటిది గాని, ఇవన్నీ కూడా ఒక రకంగా మార్నింగ్ రాగానే వెంటనే కషాయం ఇవ్వడం గాని, వెంటనే వచ్చినటువంటి పేషెంట్ రిసీవ్ చేసుకుని వెంటనే జ్యూస్ ఇవ్వడం గాని, ఇవన్నీ కూడా ఒక రకంగా ఏంటంటే పేషెంట్ కు ఉన్నటువంటి రోగాల్ని అట్లా ఆ విధమైనటువంటి ఒక మంచి వాతావరణంలో తగ్గించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది సార్. ఇది ఒకటి సార్ చెప్పండి సార్. మీరు మంచిగా తర్వాత సీరియస్ వాళ్ళని ఎందరు పంపించారు ఇక్కడికి? ఇంకోటి ఏంటంటే సార్, మీకంటే ఇంకా ఘోరమైన వాళ్ళని పంపించారు. నాకు బాగైన తర్వాత సార్ నేను అనేక మందికి అంటే చాలా మందికి మేము ఆర్గనైజేషన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి వందల సంఖ్యలో ప్రజలు మాకు తెలుసు అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కానీ బయట వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరికి కూడా ఉన్నటువంటిది. మీరు ఏమైనా మీకు ఈ మోకాల నొప్పులు ఉన్నా, సయాటికా ఉన్నా, ఇంకా థైరాయిడ్ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, మీకు ఇతర సంబంధించినటువంటిది ఏ రోగాలకు సంబంధించినటువంటిది అయినా కూడా మీరు నవోపేటకు రండి అని చెప్పేసి మేము వారికి తెలియజేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఆ విధంగా నేను బాగైన తర్వాత అనేక మందిని కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. అనేక మంది కూడా బాగైనామని చెప్పేసి మళ్ళీ మాకు చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే దానివల్ల ఏంటంటే ఈ హాస్పిటల్ కి సంబంధించినటువంటిది ఆశ్రమంలో మొత్తంగా రేపు భవిష్యత్తులో దినదినంగా అభివృద్ధి చెందడానికి, ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము అట్లా కోరుకుంటున్నాం సార్. ఆ విధంగా మొత్తం కూడా మీ యొక్క సేవలు అనేటువంటివి ఎంత మంచిగా, ఇంత సౌకర్యవంతంగా పేషెంట్లను ఒప్పుకునే విధంగా ఒక ఇది లేదు సౌకర్యం అనకుండా, స్టాఫ్ లేదు అనకుండా, లేడీస్ కు లేడీస్, జెంట్స్ కు జెంట్స్ గా ఈ రకంగా మీరు ట్రీట్మెంట్ చేయడం అనేటువంటిది చాలా మంచిగా ఉంది అనేటువంటిది మేము భావిస్తున్నాం సార్. ఆ విధంగా మీకు మరొక్కసారి కూడా మేము మంచిగా అయినాం కాబట్టి మేము ఇంకా కొంతమందికి చెప్పడానికి, ఇంకా వందలాది మందికి చెప్పడానికి, ఈ ఆశ్రమంకు వచ్చే విధంగా మేము కూడా మా ప్రయత్నం, మా వంతుగా మీకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఒక పిలుపునిస్తున్నాం. ఒక రకంగా పిలుపుగా భావించుకోండి, లేదా సందేశంగా భావించుకోండి. రోగం నయమైనటువంటి ఒక పేషెంట్ గా భావించుకొని మీరందరూ కూడా రేపు భవిష్యత్తులో ఇలాంటిది కార్పొరేట్ హాస్పిటళ్లలో లక్షల కోట్లు ఖర్చు చేసే బదులుగా నవోపేటకు రండి, నవోపేటలో ట్రీట్మెంట్ తీసుకోండి. ఇవాళ సత్యం ట్రెడిషనల్ మెడిసినల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఆశ్రమంకు రండి. ఆ విధంగా మీకున్నటువంటి రోగాలన్నింటినీ కూడా నయం చేసుకోమని చెప్పేసి అందరినీ కూడా మేము పేషెంట్లందరినీ కూడా సదుహృదయంతో వారందరినీ కూడా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలండి.